ఆయన మొన్న మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి గారు నాకు సంస్కారం నేర్పించారు, రాజకీయం మాత్రమే నేర్పించారని. తర్వాత మళ్ళీ ఇది చెప్పలేదా? రేపు చెల్లెలకు న్యాయంగా పంచాల్సిన వాటా నువ్వు పంచేయాలా, అమ్మను గౌరవంగా చూసుకోవాలా, ఇట్లాంటివి కూడా చెప్పింటాడు కదా. ఇట్లాంటి చెప్పలేదా మరి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు? ఏదో మీదో పెద్ద ఫ్యామిలీ అయినట్టు, మీ కుటుంబ చరిత్ర అసలు ఎవరికి ఆ తర్వాత తెలియనట్టు. అసలు పులిందుల ప్రజలు కూడా ఏమనుకుంటారు తెలుసా? ఏదో జరిగిపోయింది, ఆయన ముఖ్యమంత్రి నాడు చనిపోయినాడు, మళ్ళీ ఇవన్నీ పాత ఎన్ని లేపి రాజారెడ్డిని రాజశేఖర రెడ్డిని మళ్ళీ తిట్టేట్టు చేస్తాడు జగన్మోహన్ రెడ్డి. అసలు జగన్మోహన్ రెడ్డి రాజశేఖరుడు ఎందుకు ఇట్లా చేస్తాడని పులివెందుల ప్రజలు నవ్వుకునే పరిస్థితి. కాబట్టి ఫైనల్గా నువ్వు రాష్ట్ర ప్రజలను 5 ఏళ్ళు బాధ పెట్టలే, అందరినీ భయపెట్టినావు. కాబట్టి ఆ భయం నుంచి తేరుకొని చేయాలంటే ఇది అసంభవం. ఏదైనా ఇప్పుడు కూడా పులివెందుల్లో వచ్చే ఇంకొక 2 ఏళ్ళు కళ్ళు మూసుకొని సేమ్ డైలాగ్, సేమ్ రొటీన్. కాబట్టి ఆ కళ్ళలు అనేది నువ్వు అసంభవం అని చెప్తూ నోరుంది కదా అని చెప్పి నిన్న మాట్లాడాడు. బిడ్డకి ఎంత మాట్లాడితే వాడు వీడు లెవెల్లో మాట్లాడాడు. నువ్వెంత, నీ బతుకెంత, ఈ కళ్ళ వేసి ముగ్గురాయి దొంగతనం చేసి బతికేవాడు నువ్వు, ఇసుక దొంగతనం చేసి బతికేవాడు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి నోటికి వచ్చేట్టు మాట్లాడేవాడుగా. నోరు జాగ్రత్తగా పెట్టుకో, మర్యాదగా మాట్లాడు. నీ బతుకు గురించి మాట్లాడడం మొదలు పెడితే మేము అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఎమ్మెల్సీగా ఉన్నావు. అప్పటికే నువ్వు ఎమ్మెల్సీగా ఉండి ఢిల్లీకి వచ్చినావు, విజయసాయి రెడ్డి గారి ఇంటికి వచ్చినావు. ఏమని ఎందుకు వచ్చినావు నువ్వు చెప్పాలి అందరికీ. ఆయన వచ్చింది ఎందుకంటే ఆయన ఎమ్మెల్సీ పదవిని నేను అమ్ముకోవడానికి సిద్ధంగా ఉందా, నాకు 12 కోట్ల రూపాయలు ఎవరైనా ఇవ్వండి, నేను ఎమ్మెల్సీ పదవిని అమ్ముకుంటానని చెప్పి ఢిల్లీకి వచ్చినాడు అతను. జగన్మోహన్ రెడ్డి గారు అట్లాంటి పనులైంది వాళ్ళంతా మనం తీసుకోమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తిరస్కరించినాడు. ఈ రోజు అతను వచ్చి మళ్ళీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. నీచమైన బతుకునేది నువ్వు కన్నా మళ్ళా నిన్ను నీ పార్టీ నమ్మి నీకు ఏదైనా కట్టబెట్టా కూడా మళ్ళీ వైసీపీ అధికారంలోకి వచ్చినాక నీ బతుకిదే. మళ్ళీ పదవి అమ్ముకుంటానని చెప్పావు. పదవి అమ్ముకునే పరిస్థితి నుంచి ఈ రోజు కోర్టు పెట్టి పదవి కొనుక్కునే పరిస్థితి వరకు నువ్వు వచ్చినావంటే పులివెందులకు ఏ స్థాయిలో కన్న వేసినావో నువ్వు ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ఆయన మాట్లాడాడు, పెద్ద విశ్లేషకుడు. ఆయన ఏమంటాడు, మనమంట మన ప్రభుత్వంలో ఎవరిని బాధ పెట్టడం కాదు, భయపెట్టినామంట. భయపెట్టాం కాబట్టి మనకు వల్ల ఓటు చేయాలంట. ఆయన నీ నీతి వాక్యాలు, శుద్ధి వాక్యాలు బాధ పెట్టడము, భయపెట్టడం కాదు. నువ్వు ప్రజల సొమ్మును